నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జానీ మాస్టర్కి సంబంధించిన ఇష్యూ అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తనపై లైంగికంగా వచ్చాడు అంటూ, తనపై రేప్ చేశాడు అంటూ కూడా ఒక అమ్మాయి తనపై కొరియోగ్రఫీ తనపై కేసు వేయడం మనం చూస్తున్నాము. దాని తర్వాత కూడా పెద్ద ఎత్తున జానీ మాస్టర్ మిస్సింగ్ కనపడటం లేదు, తను పారిపోయాడు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఈ సమాజంలో ఏం జరుగుతుందనే ప్రశ్నించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మనం వార్తలు వస్తున్నాయి. ప్రతిసారి ఒకటి కాకుండా ఒకటి ఇంకా నెటిజన్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి కూడా వాళ్ళ అవసరాలు తీరుస్తేనే మీకు అవకాశాలు ఇస్తాయి, అలాగే వస్తాయి అంటూ కూడా బయట చర్చ నడుస్తుంది. అంటే అవకాశాల కోసం వచ్చేవారికి ఇక్కడ కమిట్మెంట్లు, ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కమిట్మెంట్ ఒక అంశం అయితే నడుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ చూస్తున్న వార్తలకు సంబంధించి కూడా నిజంగానే కమిట్మెంట్ నడుస్తాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు ఎందుకు ఈ కమిట్మెంట్స్, అంటే అవకాశాల కోసం వచ్చేవారికి కమిట్మెంట్ ఇస్తూనే ఉంటారా? అసలు ఏంటి ఇదే అంశానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ సార్ ఎలా ఉన్నారు సార్? మీరు? సార్ సూపర్ సార్. సార్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా కమిట్మెంట్స్ అని చెప్పి ఒక పదం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కూడా మనం వార్తలు చూస్తున్నాం. అలాగే జానీ మాస్టర్ ఇష్యూ, ఇలాంటి ఇష్యూస్ మనం తెరపై బాగా చూస్తున్నాం. అసలు ఏంటి సార్, అంటే అవకాశాల కోసం వచ్చే వాళ్ళకి కమిట్మెంట్ ఇస్తేనే అందులో అవకాశాలు వస్తాయా అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ మారింది. ఈ అంశానికి సంబంధించి మీరు ఏమంటారు? అనిల్, అవకాశాలు ఇస్తే, కమిట్మెంట్లు ఉంటేనే అవకాశాలు వస్తాయి అన్నది నేనైతే ఇక్కడ చూడలేదు. మాట్లాడుకుంటా అంటే వింటూ ఉంటాం. కానీ ఒకవేళ అటువంటిది ఏదైనా ఉంటే కనుక అది ఖచ్చితంగా అది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ కిందనే మన పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఆఫ్ ఆల్ కళాకారులను వాళ్ళ యొక్క కళా నైపుణ్యంతోనే మనము గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటువంటి ప్రొడ్యూసర్సే కానీ, లేకపోతే డైరెక్టర్సే కానీ, లేదంటే కనుక ఇట్లా అంటే ఫేమస్ యాక్టర్సే కానీ ఇటువంటి లేడీస్కి అవకాశాలు ఇవ్వాలి. అంటే కళ అన్నది వేరు, కమిట్మెంట్స్ అన్నది వేరు. అండ్ ఇండస్ట్రీస్కి మనం అంటే ఒక జనరంజకంగా ఒక ప్రోగ్రామ్ని ప్రజల్లోకి ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఒక రాంగ్ నోషన్తోని, ఒక రాంగ్ కమిట్మెంట్స్తోనే ఉంటేనే వాళ్ళకి అవకాశాలు వస్తాయి, ఇస్తామని అనడం మాత్రము ముమ్మాటికి అది కరెక్ట్ కాదు, అది రాంగ్ ప్రాక్టీస్. అటువంటిది ఏదైనా మన దృష్టికి వచ్చినా కూడా దాన్ని మాత్రం ఎవరు కూడా సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎంటర్టైన్ చేయరు. ఇటువంటి ప్రాక్టీస్ మాత్రము పూర్తిగా నిర్మూలించాలి. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కమిట్మెంట్స్తోనే అవకాశాలు వస్తాయని అనుకుంటే కనుక ఇటువంటి పరిణామాలు ఖచ్చితంగా తప్పయి ఈరోజు జానీ మాస్టర్కి ఏదైతే పరిస్థితి వచ్చిందో అది రేపు ప్రతి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులు ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఖచ్చితంగా ఏదో ఒక టైంకు రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక మైనర్ గర్ల్ని తను తీసుకెళ్ళేసి సెక్షువల్ అసాల్ట్ చేసినాడు, రేప్ చేసినాడు అని చెప్పి ఈరోజు అమ్మాయి పెద్దగా అయిన తర్వాత వచ్చేసి ఆమె ఎలివేట్ చేస్తుంది. అంటే వన్స్ ఒకసారి నువ్వు కమిట్మెంట్, అవకాశాల గురించి కమిట్మెంట్స్ పెట్టుకుంటారు కావచ్చు, కానీ కమిట్మెంట్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి అన్నది ఎవరికి తెలియదు ఇటువంటి జరిగేంత వరకు. వన్స్ ఇవి జరిగినాయి అనుకోండి, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అప్పుడు బుద్ధి వస్తుంది. కళను గౌరవించాలి, కానీ కళను ఒక ఆసరగా పెట్టుకొని దాన్ని అడ్వాంటేజ్ కింద పెట్టుకొని వాడుకుంటుంటే కనుక ఏదో ఒక రోజు ఇటువంటి పరిస్థితులు వస్తే ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సార్ ముఖ్యంగా జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే అమ్మాయి తను 16 to 17 years మధ్యలో ఉన్నప్పటి నుంచి లైంగికంగా తనపై రేప్ చేశాడంటూ కూడా కంప్లైంట్లో తను పేర్కొంది. అంటే తను ఉన్న ఏజ్ 16 or 17, ప్రజెంట్ తను ఉన్న ఏజ్ 21. అంటే ఎలా చూసుకోవచ్చు అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు తనపై రేప్ చేశాడంటూ చెప్పిన అమ్మాయి 21 years ఇప్పుడు. అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు ఈ పర్టికులర్ ఈ విషయం మనం ఆలోచించాల్సి వస్తే? వన్ థింగ్, రేప్ అన్నది వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఏ ఉమెన్ జరుగుతుంది, రేప్ అంటారు. అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ ఎప్పుడైతే జరుగుతుందో వితౌట్ కన్సెంట్ అంటే కనుక రేప్ అంటారు. కానీ ఒక మైనర్ గర్ల్ మీద విత్ కన్సెంట్ అయినా కూడా, అంటే మైనర్ బిలో 18 years ఉన్న వాళ్ళ మీద విత్ కన్సెంట్ అయినా కూడా దాన్ని రేప్ అంటారు. ఆమె ఒప్పుకున్నా, అంగీకరించినా కూడా తనను కనుక ఒకవేళ రేప్ చేసి ఉంటే కనుక ఇట్స్ 100% ఇట్స్ రేప్. కానీ మేజర్ అయిన తర్వాత కనుక విత్ కన్సెంట్ కనుక కోర్స్ జరిగితే కనుక దాన్ని మాత్రం రేప్ అని అనడానికి ఉండదు, అది చట్టాలు నిర్ణయిస్తాయి. ఇందులో మోర్ పర్టికులర్లీ జానీ మాస్టర్ కేసులో ఎవరైతే విక్టిమ్ ఆర్ కంప్లైనెంట్ ఉన్నారో
ఆమె ఏదైతే కంప్లైంట్ చేసింది అట్ ద ఏజ్ ఆఫ్ 21 years ఏమంటుందంటే, నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 16-17 నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వడానికి అని చెప్పేసి చెప్తూ నన్ను అప్పటి నుంచి కూడా నన్ను ఫ్రీక్వెంట్గా చేయడము, నా మీద రేప్ కమిట్ చేయడము అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజు అంటే నన్ను కొట్టినరు లేదంటే కనుక హరాస్మెంట్ జరిగిందని చెప్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని 2 యాంగిల్స్లో తీసుకోవాలి. ఒకటి 376 రేప్ కింద బుక్ చేస్తూనే పోక్సో యాక్ట్ కూడా ఉంటుంది. ఎనీ రేప్ అటెంప్ట్ డన్ ఆన్ ఎ మైనర్ గర్ల్, అప్పుడు పోక్సో చట్టాలు కూడా వస్తాయి. పోక్సో చట్టాలలో కనుక ఒకవేళ పరిగణన తీసుకుంటే కనుక నో మ్యాటర్ బెయిల్ రాకడ కష్టమవుతుంది, శిక్ష కూడా కఠినమైన శిక్షలు ఉంటాయి. సో కాబట్టి ఎప్పుడు జరగాలి, ఈ కేసులో మాత్రము జానీ మాస్టర్కి మాత్రం ఖచ్చితంగా శిక్షకు మాత్రము అర్హుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 పారామీటర్స్. ఫస్ట్, ఒకవేళ అఫెన్స్ ప్రూవ్ అయింది అనుకోండి, పోక్సో యాక్ట్ ఖచ్చితంగా ఫోర్స్లోకి వస్తుంది. జరిగిందంటే అది విత్ కన్సెంట్ అయినా కూడా, విత్ కన్సెంట్ మేము బొంబాయి వెళ్ళినాం, ఇంకొకటికి వెళ్ళినాం, వెళ్ళిన తర్వాత నన్ను అసాల్ట్ చేసినాడు, నన్ను చేసినాడు అని అంటే ఆమె ఆ టైంకు ఏది జానీ మాస్టర్ ఆ టైంకు ఆమెతో పాటు ఏ రూమ్లో ఉన్నారు, ఏ హోటల్లో ఉన్నారు, ఏ ప్లేస్లో ఉన్నారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజెస్ కానీ, ఒకవేళ అది ఓల్డ్ అయినప్పుడు కూడా ఆ టైంలో ఉన్న వాళ్ళ టవర్ లొకేషన్సే కానీ, ఇద్దరు మొబైల్స్ ఒకే కార్డు ఉన్నాయి ఏంటి దాన్ని చూసుకొని. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఏమైతే అంటే ఖచ్చితంగా అఫెన్స్ మేకౌట్ చేసుకోవడానికి, అఫెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి, దాని యొక్క ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పేసి ఖచ్చితంగా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే కనుక జానీ మాస్టర్ కేసులో మాత్రం ఇప్పుడున్న సర్కమ్స్టెన్స్లో మాత్రం ఖచ్చితంగా ఆయనకైతే శిక్ష పడుతుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అంటే మైనర్ తను ఇష్టంతో చేసుకున్నా కూడా పక్క కేసు అయితే పడుతుంది అని చెప్పి అంటున్నాను. 100% మైనర్ గర్ల్ విత్ కన్సెంట్ జరిగినా కూడా అది 100% శిక్ష పడుతుంది. అమౌంట్స్ టు రేపే అండ్ ఇంక్లూడింగ్ పోక్సో యాక్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఈ జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా పోక్సో అలాగే కొన్ని కేసులు నమోదైనాయి. సో ఎలా ఉంటాయి దీనికి సంబంధించి సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి? లైక్ ఎన్నేళ్ళు అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని మీడియా రంగంలో మనం చూస్తున్నాం, లైక్ 7 years 10 years అంటూ కూడా చూస్తున్నాం. అసలు వాస్తవంగా ఎన్ని ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉన్నది ఈ సెక్షన్లకు సంబంధించి, అలాగే ఈ పోక్సోకి సంబంధించి? అఫెన్స్ కు 10 years ఉంటుంది. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ మైనర్ గర్ల్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా పడే అవకాశాలు ఉంటాయి. అటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. నేను కొన్ని కేసులు చేసిన మన మీడియా ఛానల్స్ కూడా చాలా టెలికాస్ట్ అయినాయి. పోక్సో యాక్ట్స్లో ఎవరి మీద అయితే జరుగుతుంది, చిన్న పిల్లల మీద జరిగినప్పుడు ఒక కేసులో 20 years అంటే నేను చేసిన కేసులోనే 20 years ఇంప్రిజన్మెంట్ పడ్డది కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీ ఉన్న ఎక్స్పీరియన్స్ లో చాలానే చూస్తుంటారు, లైక్ ఇలాంటి కేసెస్ చూసి ఉంటారు. అంటే ఎన్నేళ్ళ వరకు వాళ్ళ లోపల అంటే యాంటిసిపేటర్ బెయిల్ ఒకటి ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ కేసులకు సంబంధించి? బెయిల్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకసారి అరెస్ట్ చేసిన తర్వాత రెగ్యులర్ బెయిల్ అంటే, అరెస్ట్ కాకముందు యాంటిసిపేటరీ బెయిల్ అంటాం. ఈ కేసుకి వచ్చేసరికి జానీ మాస్టర్ తప్పించుకున్నాడు కాబట్టి తప్పించుకొని దొరకకుండా పోలీసులకు దొరకకుండా ఉండేసి ఆయన ఏం చేస్తున్నాడు, అరెస్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే ప్రయత్నం చేస్తాడు. యాంటిసిపేటరీ బెయిల్ మే గ్రాండ్ మే నాట్ బి గ్రాండ్, అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. కానీ ఇటువంటి అఫెన్స్లలో మాత్రం బెయిల్ యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడానికి ఉండదు. యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడానికి 2 ప్రొవిజన్స్. ఒకటి సెషన్స్ కోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు, అక్కడ డిస్మిస్ అయితే సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇటువంటి విషయాలలో ఒకవేళ అమ్మాయి మైనర్ గర్ల్ అయితే ముమ్మాటికి రాదు. 376 ఇటువంటి సెక్షన్లలో అయితే 100% బెయిల్ రాదు. మాక్సిమం ఫస్ట్ ఆర్ సెకండ్ బెయిల్ పిటిషన్స్ లో మాత్రం ఖచ్చితంగా బెయిల్ రాదు. ఈ జానీ మాస్టర్ నాకు తెలిసి ఈ రోజు అంటే బెంగళూరు లేదా అరెస్ట్ చేసినట్టు 19th కదా ఇవాళ, ఈ రోజు బెంగళూరులో అరెస్ట్ చేసినట్టుగా నేను వార్తల్లో విన్నాను. మనకు షూర్గా తెలియదు, ఆయన ఎక్కడైతే మరి చూపించలేదు పోలీసులు అయితే. సో ఈ దీంట్లో అరెస్ట్ చేసిన తర్వాత కూడా బెయిల్ రావడం కూడా చాలా కష్టమవుతుంది. సో యాంటిసిపేటరీ బెయిల్ అన్నది ఇంకా నాకు తెలిసి అరెస్ట్ అయినాడు కాబట్టి రూల్ అవుట్, ఇంకా ఆప్షన్ లేదు. కానీ ఒకవేళ అరెస్ట్ చేసి ఉంటే కనుక మినిమమ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేంత వరకు కూడా బెయిల్ రావడానికి కష్టమే. ఒకవేళ కోర్ట్ డిస్క్రిషనరీ మీద కూడా బెయిల్ అనేది మ్యాటర్ ఆఫ్ రైట్ కాబట్టి కోర్ట్ డిస్క్రిషనరీ మీద ఇవ్వచ్చు. అంటే బెయిల్ యొక్క ప్రామినెన్స్ ఏంటంటే అనిల్, ఒకవేళ అక్యూజ్ ను అరెస్ట్ చేయకుండా బయట ఉంచితే ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడమో, లేకపోతే కనుక విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమో, లేదంటే ఈ అమ్మాయిని మళ్ళీ థ్రెటన్ చేయడమో, ఈ అమ్మాయిని బెదిరించడమో, లేకపోతే చంపేస్తాను బెదిరించేసి కేసు విత్డ్రా చేయించడం అని చెప్పడము. సో ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అటువంటి సర్కమ్స్టెన్సెస్లలో బెయిల్ అయితే ఇటువంటి కేసెస్లలో ముమ్మాటికి రాదు. అండ్ ఖచ్చితంగా అరెస్ట్ ఉంటుంది. ఒక 2 నెలలు 3 నెలలు మాత్రం ఖచ్చితంగా ఈ కేసెస్లో జైలు శిక్ష అంటే అండర్ ట్రయల్ ప్రిజన్ కింద ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే 2-3 months తర్వాత మళ్ళీ బయటకు వచ్చే బెయిల్ పైన బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు ఈ కేసు? ఉంటుంది బెయిల్ మ్యాటర్ ఆఫ్ ఖచ్చితంగా బెయిల్ దొరుకుతుంది. ఇందో బెయిల్ దొరకదు అనడానికి లేదు, బట్ ఎప్పుడు బెయిల్ వస్తుంది అన్నది మాత్రమే ఒక సంకేతం. అది అంటే ఈ జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా అమ్మాయి చెప్పిన విషయాలు ఏదైతే కేసు బాధితురాలు ఉన్నదో, సో వీళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ కూడా సో తను ఫోర్స్ చేసింది
ఏదైతే వాళ్ళ హస్బెండ్ కి సంబంధించి కూడా తను ఫోర్స్ చేసింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అంటే వాళ్ళ వైఫ్ పైన కూడా కేసు పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ పెడితే ఎలాంటి కేసులు వర్తిస్తాయి ఈ అమ్మాయికి? సి వన్ థింగ్, అలిగేషన్స్ చేయొచ్చు అండ్ మనం ఎప్పుడు కూడా బయాస్డ్ టు వన్ సైడ్ ఉండొద్దు. ఇద్దరు అమ్మాయి సైడ్ కానీ అబ్బాయి సైడ్ కానీ బయాస్డ్ ఉండొద్దు. ఏ వైఫ్ కూడా ఎప్పుడు కూడా భర్తను సపోర్ట్ చేస్తూ ఇంకొక లేడీని ఇంటర్కోర్స్ చేయలేదు అమ్మాయితో గడుపు అని మాత్రం ఏ వైఫ్ అనేది. ఒకవేళ కేసు యొక్క గ్రావిటీ పెంచడానికి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే వైఫ్స్ని కానీ లేకపోతే ఇంకెవరినన్నా ఇన్వాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. బట్ డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో అది తేలిందంటూ ఆ అమ్మాయిని ఎఫ్ఐఆర్లో చేర్చరు. లేదు ఫర్ ఎనీ రీజన్ ఎఫ్ఐఆర్లు చేయించినా కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు ఆయన వైఫ్ను తీసేసే అవకాశాలు ఉంటాయి. మనకు సాధారణంగా మన ఇండియన్ కల్చర్ తెలుగు కల్చర్లో కూడా ఇటువంటి చాలా రేర్ కేసెస్ వైఫ్ తీసుకెళ్ళి భర్త దగ్గర ఇంకొక ఆడ మనిషిని వెళ్ళి ఉండడండి లేకపోతే పడుకోండి అని చెప్పడం అటువంటి జరిగాయి. కానీ ఈ కేసులో ఒకవేళ అంటే నేను చూస్తున్న న్యూస్లలో ఒకవేళ ఆ లేడీ కనుక ఆ వైఫ్ కనుక ఉండి దగ్గరుండి వాళ్ళ హస్బెండ్తో స్పెండ్ చేయమని అన్నది అటువంటి సిచ్యువేషన్లో ఆమె కూడా ప్రోవోక్ చేసిందంటే ఆమె మీద కూడా అబేట్మెంట్ కింద అంటే ఈయన ఏదైతే నేరం చేస్తున్నారో అబేట్మెంట్ ఆఫ్ రేప్ కింద ఆమె కూడా కేసు బుక్ చేయొచ్చు. ఈయన పడుతున్న శిక్షలు సగం శిక్ష ఆమె కూడా పడుతుంది. అంటే ప్రతిసారి నన్ను కొట్టేవాడు బాధితురాలు, ప్రతిసారి నన్ను కొట్టేవాడు, నన్ను ఎప్పుడు హింసించేవారు, సో మానసికంగా అంటే ఉదాహరణకు మనం చూసుకుంటే క్యారవాన్ లో కూడా నాతో కోసం వచ్చేవాడు అనే వర్షన్ కూడా మనం చూస్తున్నాం. అంటే తనను కొట్టాడు కాబట్టి మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టాడు అని చెప్పి కూడా అమ్మాయి చెప్పడం మనం చూస్తున్నాం. అంటే దీనికి సంబంధించి కేసులు ఇంకేమైనా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? మరి అందులో ఆల్రెడీ 323 పెట్టినాడు, అంటే 323 పెట్టినట్టుకున్నారు, అంటే కొట్టినట్టుగా అరెస్ట్ చేసినట్టు క్రిమినల్ ఇంటిమిడేషన్ 506 పెట్టిండ్రు, 376 పెట్టిండ్రు. దాని తర్వాత ఒకవేళ అమ్మాయి కనుక మైనర్ టైంలో ఉన్నప్పుడు రేప్ జరిగిందని అంటే కనుక పోక్స్ యాక్ట్ కూడా పెడతారు ఇదివరకు చెప్పినట్లుగా. కానీ ఒకటి చూడాలి అని, ఇప్పుడు ఒక అమ్మాయిని కొట్టి వేధించి తిట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నప్పటికి కూడా ఆ అమ్మాయి ఎప్పుడు అప్పుడే ఎందుకు బయటికి రాలేదు? ఇవన్నీ కూడా కోర్టులో ఖచ్చితంగా వీళ్ళు డిఫెన్స్ సైడ్ లాయర్స్ ఎవరైతే ఉంటారో జానీ మాస్టర్ సైడ్ అడ్వకేట్ అయితే ప్రూవ్ ఆయన ఖచ్చితంగా ఆర్గ్యూ చేస్తారు, వాళ్ళ అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తారు కదా విత్ కన్సర్న్ వితౌట్ కన్సర్న్. అంటే ఒకవేళ మైనర్గా ఉన్నప్పుడు అయితే నేను ఇద్దరు చెప్పినట్టుగా నో ఛాన్స్ నో ఎక్స్క్యూజ్. మేజర్ అయిన తర్వాత కనుక నన్ను కొట్టిండు లేదంటే కొట్టి నాకుతో కోర్స్ జరిగింది అని కనుక అమ్మాయి కనుక కంప్లైంట్ ఇచ్చి అది ఎస్టాబ్లిష్ అంటే మైనర్ రెండు కోణాలు, మైనర్గా ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ జరిగిందా లేదా, మేజర్ అయిన తర్వాత జరిగిందా లేదా, ఎప్పుడు జరిగింది, అసలు జరిగిందా లేదా, ఇవన్నీ కూడా నిర్ధారించాలి. దాని తర్వాత విత్ కన్సర్న్ జరిగిందా, విత్ కన్సర్న్ జరిగినప్పుడు మైనర్గా ఉన్నప్పుడు జరిగిందా, విత్ కన్సర్న్ విత్ మేజర్గా ఉన్నప్పుడు జరిగిందా, ఇవన్నీ కూడా డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఎంక్వైరీలు ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఈయన కొట్టి హరాస్ చేసినప్పుడు ఈమె అప్పుడే ఒకవేళ బయటకు వచ్చి కనుక ఎక్స్ప్రెస్ చేసి ఉండుంటే కేసు యొక్క గ్రావిటీ పెరిగేది. అప్పుడు బయటికి రాకుండా ఇప్పుడు వచ్చేసి ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే వాళ్ళిద్దరికి ఏదైనా టర్మ్స్ కుదరలేదు, లేదంటే కనుక వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కుదరలేదు, ఇన్నాళ్ళు కలిసి గడిపినారు, సో ఇప్పుడు ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినాయి అంటే అటువంటి థాట్ కూడా కోర్టు ఇంటర్ప్రిట్ చేసే అవకాశాలు ఉంటాయి. అటువంటిప్పుడు విత్ కన్సర్న్ రేప్ జరిగిందని అంటే మాత్రం దానికి శిక్ష ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా జానీ మాస్టర్ దాన్ని డిఫెన్స్ తీసుకొని కేసు నుంచి తప్పించుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇందులో. అంటే ఇంకొక మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటంటే, సో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో సో మీరు కేసు వాపస్ తీసుకోవాలని చెప్పి కూడా కాల్ చేస్తున్నట్టయితే మనకు సమాచారం వస్తుంది. అంటే ఒకవేళ బాధితురాలు కేసు వాపస్ తీసుకోవచ్చా, లేకుంటే తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఆ అమ్మాయి చోటు చేసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే సో స్టేట్ షేక్ అయిన విషయం, ఎందుకంటే పోలీసులు ఈ కేసుకి సంబంధించి కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ అమ్మాయి కేసు వాపస్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఈ మ్యాటర్, టోటల్ మ్యాటర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో దీంట్లో ఒకటి ఏంటంటే, ఇప్పుడు అమ్మాయితో కాంప్రమైజ్కి దిగుతున్నారు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, సినీ పరిశ్రమలో పెద్దవాళ్ళు వస్తున్నారు అంటే ఆయనకు కూడా కొంత ఇది మన పవన్ కళ్యాణ్ పార్టీకి కొంత అఫిలేట్ అయి ఉన్నట్టుగా నేను చూసినాం. సేమ్ టైం ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేసినట్టుంది. ఎప్పుడైతే పార్టీకి వెళ్ళి సస్పెండ్ అయిందో పార్టీలో ఆయన ఒక రోల్ ఉన్నదన్నట్టే. ఎప్పుడైతే పార్టీలో ఒక రోల్ ఉన్న తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆయనకున్న నెట్వర్క్ ఏది జానీ మాస్టర్కున్న నెట్వర్క్, వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ చేసినంత మాత్రాన కేసును కొట్టివేయాలి అండ్ కొట్టేయడం అంత ఈజీ అయితే కాదు. మళ్ళీ దానికి వీళ్ళు కాంప్రమైజ్ కావాలి, కాంప్రమైజ్ పిటిషన్ హైకోర్టులో వేసుకోవాలి, హైకోర్టు అలౌ చేయాలి, అలౌ చేసిన తర్వాత గ్రావిటీ వెరిఫై చేయాలి. ఈవెన్ ఆ టైంకు వీళ్ళు ఏమైనా ప్రోవోక్ చేసినారా, వీళ్ళ పేరెంట్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటిది అంటే అమ్మాయి విక్టిమ్ సైడ్ నుంచి అవి కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. ఫోర్సబుల్గా జరిగింది ఎందుకంటే మైనర్ గేర్లు, కంట్రోల్ అన్నది ద పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండి చేసినారా, అటువంటి కనుక జరుగుంటే మరి పేరెంట్స్ కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇవాళ నువ్వు కాంప్రమైజ్ అయిన తర్వాత రేపు ఏమవుతుంది, కేసు క్లోజ్ అయిన తర్వాత ఈయన నష్టపరిహారం కూడా వేయచ్చు, డిఫమేషన్ కేసు ఫైల్ చేసుకోవచ్చు,
నా ఇటువంటి రాంగ్ ఆరోపణలతో నన్ను కోర్టుకు లాగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో అటువంటివి కూడా జరుగుతాయి కాబట్టి అటువంటి పరిణామాలను ఎట్లా హ్యాండిల్ చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి కేసులో ఎంత పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయినా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా ఒకవేళ అమ్మాయి కనుక కాంప్రమైజ్ అయ్యేసి కనుక కేసు విత్డ్రా చేసుకోవడం ఈజీ కష్టమే. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ రెప్లికేషన్స్ ఎట్లుంటాయి అనేది ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేయలేము, ఇప్పుడు ప్రెడిక్ట్ చేయలేము. సో దీన్ని అన్నింటిని ఆలోచించి దీని అన్నింటిని దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఈ కేసు కాంప్రమైజ్ కావడానికి మాత్రం ఛాన్సెస్ మైల్డ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనేది. ఒకవేళ కాంప్రమైజ్ అయినా కూడా హైకోర్టు విత్ పర్మిషన్ ఎఫ్ఐఆర్ క్లోజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇంకోటి సార్, సమాజానికి సంబంధించిన ఇది ఒక క్వశ్చన్ అనమాట. సో అమ్మాయిలు కూడా అంటే మాకు కేసులు వేసుకోవచ్చు, సో అబ్బాయిని ఇబ్బంది పెట్టవచ్చు మేము అని చెప్పి కూడా చేయని తప్పుకు కూడా అబ్బాయి చేశారంటూ కూడా కొన్ని వార్తలు అయితే మనం చూస్తున్నాము. కొన్ని సీక్వెన్సెస్ లైక్ ఎలా ఉండబోతాయి అంటారు అంటే, ఒకవేళ అబ్బాయి తప్పు చేయకపోయినా సో అమ్మాయి చేసిందని చెప్పినా కూడా ఇలాంటి కేసెస్ కొన్ని చూస్తూ ఉన్నాం మనం. అంటే ఈ లాకి సంబంధించి మా దగ్గర కొన్ని కేసెస్ ఉన్నాయి, సో మేము ఏది చేసినా నడుస్తాయి అన్న వర్షన్లో కూడా కొంతమంది అమ్మాయిలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఒకవేళ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాత్రం ఇలా అబ్బాయిని కించపరిచేలా చేస్తే సో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలంటున్నారు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మన భారతదేశం చట్టాలు ఎట్లా ఉన్నాయంటే మోస్ట్ ఆఫ్ ద చట్టాలు ఆడవాళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఒకటి దాన్ని కొందరు మిస్యూజ్ చేసుకుంటా ఉన్నారు. ఈవెన్ 498A కానీ డొమెస్టిక్ వైలెన్స్ కానీ లేకపోతే హరాస్మెంట్ బై హస్బెండ్ టువర్డ్స్ వైఫ్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ద కేసెస్ అన్ని మిస్యూజ్ అవుతాయి. ఒకటి సో అని చెప్పి అన్ని కేసెస్ కూడా మిస్యూజ్ అయితే అనుకోవడానికి లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని మిస్యూజ్ చేసుకుంటే చట్టానికి మాత్రం జెండర్ ఈక్వాలిటీ ఏం లేదు. చట్టము ఆడవాళ్లకు ఒక వెసులుబాటు కలిగజేసింది, చట్టాలు ఫేవరబుల్గా చేసింది, అండ్ ఎక్కువ చట్టాలు ఆడవాళ్ళకు అనుకూలంగా ఉండొచ్చు. అంతేగాని ఆడ మొగాకు నిర్ణయించి నిర్ధారించేసి శిక్షలు అయితే ఏం లేవు అక్కడ. సో మగవాళ్ళకి ఏవైతే చట్టాలు అప్లికబుల్ అవుతాయో ఆడవాళ్ళకు కూడా అవి అయితే, ఆడవాళ్ళకి ఏవైతే మగవాళ్ళకు కూడా అవి అవుతాయి. కానీ ఒకవేళ ఇదే గనక మిస్యూజ్ చేసుకొని అన్యాయంగా గనక వీళ్ళ మీద కేసులు మగవాళ్ళ మీద కేసేసి వాళ్ళు నిరికిచ్చి రేపు ఆమెను సతాయించి కొద్ది రోజులు కోర్టులకు తిప్పిన తర్వాత కేసులు కొట్టివేయబడ్డ తర్వాత ఒకవేళ నిజంగానే వాళ్ళకంటే చట్టంలో ఉన్న విసులుబాటు చెప్తున్నా వాళ్ళు వెక్స్ అయిపోతే కనుక వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేయొచ్చు, డిఫమేషన్ సూట్ ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ సివిల్ డిఫమేషన్ చేయొచ్చు, వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయొచ్చు, లేదంటే వాళ్ళకు కొన్ని కోట్ల రూపాయల నష్టపరిహారం కింద కూడా వాళ్ళు వేసే అవకాశాలు ఉంటాయి. ఏది ఎవరైతే కేసు నుంచి తప్పించబడ్డాడు అంటే బయటపడ్డ వ్యక్తి ఎవరైతున్నారు అని. ఇలాంటి కేసెస్ ఈ జనరేషన్ లో బాగా చూస్తున్నాం సార్. అంటే ఈ సమాజానికి ఈ ప్రజలకి మీరు వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమని ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎటువంటి అవకాశాలు వస్తాయి కదా అని చెప్పేసి కమిట్మెంట్లకు లోనైతే రెండు చెప్తా. ఇటు ఆడవాళ్ళకి ఇబ్బందే, ఇటువంటి సిచ్యువేషన్స్ ఖచ్చితంగా రాకపోవు. మగవారికి ఇబ్బందే, ఇటువంటి సిచ్యువేషన్స్ మళ్ళీ మగవాళ్ళ సైడ్ నుంచి ఖచ్చితంగా రాకపోవు. సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలలో కేసెస్ ఏవైతే ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్నారో మనం చూస్తున్నామో వీటినన్నింటిని ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. వీటినన్నింటిని మనం దృష్టి పెట్టుకోవాలి, వీటినన్నింటిని పరిగణలోకి తీసుకొని ఇటువంటి అఫెన్సెస్ కనుక రిపీటెడ్గా జరిగినా, లేదంటే కనుక ఇటువంటి అఫెన్స్ మనం చేసినా, లేదంటే కనుక చేయబడ్డా వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రోజు దీని మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి సినీ ఇండస్ట్రీలో రెండు అంటే ఇద్దరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అవకాశం ఇచ్చే వాళ్ళు ఎవరే కానీ డాన్స్ మాస్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్స్ కావచ్చు, అడ్వాంటేజ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు శిక్షలు తప్పయి ఏదో ఒక రోజు. ఈ రోజు కాకపోతే మరొక రోజు ఖచ్చితంగా అయితే నిజం ఏ రోజు దాగేది కాదు, ఎప్పటికైనా బయటకు వచ్చేది. ఇటువంటి డిఫరెన్సెస్, క్లాషెస్, బ్రేక్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయటకు వస్తారు. సో అటువంటి ప్రాక్టీస్ మానితే బెటరు. అండ్ ఇటువంటి కమిట్మెంట్స్తో పాటు సినీ ఇండస్ట్రీలో ఫెమిలియారిటీ రావాలని అనుకొని వెళ్ళే విమెన్స్ అంటే మనకు తెలియదు, దాని మీద మనం కామెంట్ చేయొద్దు. సో అటువంటి కొంచెం ఎరాడికేట్ అయితే అంటే అటువంటి అసలు ఆలోచన, అటువంటి దృక్పథమే రాకపోతే మంచిది. సో అలాంటి ఆలోచన లేకుండా మంచిది అని చెప్పి అంటున్నారు. బోత్ ద సైడ్స్, ఇటు అవకాశాలు ఇచ్చేవారికి తీసుకునే వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టోటల్ గా కావాలి, ఎరాడికేట్ కావాలి. అండ్ ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రీస్ అంటే ఫిలిం ఇండస్ట్రీస్ మీద కూడా ఒక స్పెషల్ దృష్టి పెట్టాలి, ఒక టీం పెట్టాలి, స్పెషల్ డ్రైవ్స్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకసారి షూటింగ్ అని చెప్పేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏం జరుగుతున్నాయో అనేది కూడా మనకు తెలియదు అన్లెస్ ఇటువంటి ఇష్యూస్ బయటకు వచ్చాయి. ఈ క్వశ్చన్ కి సంబంధించి కూడా ఈ జానీ మాస్టర్ కేసు ఇష్యూకి అమ్మాయి బయటికి తీసుకెళ్లి లైక్ ముంబై
అదర్ స్టేట్స్కి తీసుకెళ్ళి కూడా సో మానసికంగా తను లైంగికంగా ఇబ్బంది పెట్టాడని చెప్పి చెప్తున్నారు. అంటే ఎందుకు అంటే ఇక్కడ కాకుండా వేరే దగ్గర తీసుకెళ్ళి అలా చేయాల్సిన అవసరం ఏముంటుంది అంటారు అంటే దీనికి సంబంధించి? ఇప్పుడు సినిమాలలో షూటింగ్స్ అంటే వేరే వేరే ప్రాంతాలలోకి వెళ్తూ ఉంటారు. ఇంకోటి ఇటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఎక్కడున్నా కూడా వాళ్ళని ఈజీగా ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ ఐడెంటిటీని కొంచెము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఎలివేట్ కాకుండా ఉండడానికి వేరే ప్రాంతాలలోకి వెళ్ళేసి ఇటువంటి లైఫ్ వాళ్ళు గడుపుతారేమో. కానీ ఏదేమైనప్పటికీ పరిణామాలు అయితే ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడ జరిగినా కూడా నేరమే. సో కాబట్టి ఆమె కంప్లైంట్ ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు, మరి ఢిల్లీలో జరిగిందా, బొంబాయిలో జరిగిందా, ఇంకెక్కడ జరిగిందా అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కోణాలు తెలుస్తాయి. ఏ డేట్లో పోయినరో తెలుస్తుంది, ఏ హోటల్స్లో పోయినరో తెలుస్తుంది. అన్నీ కూడా ఈ రోజులలో ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా ఉన్నది. ప్రతి చోట టెక్నాలజీ ఉన్నది, సీసీ కెమెరాస్ ఉన్నాయి, మొబైల్ నెట్వర్క్స్ ఉన్నాయి, టవర్ లొకేషన్స్ ఉన్నాయి, ఎవరితో ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి కదా అనిల్. సో కాబట్టి నేరం వన్స్ జరిగిందంటే తప్పించుకోవడానికి ఛాన్స్ లేనే లేదు. కాబట్టి నేరాల్ని చేయకుండా ఉండండి. నిర్మూలించడానికి ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీసు యంత్రాంగాలు కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నాయి. ఇటువంటి కనుక బయటకు వస్తే కనుక నేను ఈ కేసు చెప్తున్నా కనుక ఖచ్చితంగా ఒకవేళ ప్రాసిక్యూషన్ స్ట్రాంగ్గా ఉండి ఆ అమ్మాయి స్ట్రాంగ్ ఉంటే కనుక జానీ మాస్టర్ బయటకు రావడం మాత్రం ఖచ్చితంగా కష్టమే. 20 సంవత్సరాలకు శిక్ష మాత్రం ఆయనకు అర్హుడే. మొత్తానికి అయితే ఈ కేసుకు సంబంధించి ఒకవేళ నిజంగా ప్రూవ్ అయితే మాత్రం సో పక్కా జానీ మాస్టర్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు. అవకాశాలు ఉంటాయి. అండ్ సినీ ఇండస్ట్రీస్ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే వెళ్తుంది. ఒక్కసారి ఇటువంటి జరిగినాయి అంటే ఖచ్చితంగా సినీ పరిశ్రమలలో ఎవరైతే ఇటువంటి ఆడవాళ్ళ జీవితాలను అడ్వాంటేజ్ తీసుకుంటేనే, వాళ్ళని వాడుకుంటేనే వాళ్ళకి అవకాశం ఇస్తా అన్న ఆలోచన ఉన్న ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరికి కూడా ఇది ఒక స్ట్రాంగ్ మెసేజ్ అవుతుంది. కాబట్టి కూడా ప్రాసిక్యూషన్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్గా దీన్ని కేసును ప్రూవ్ చేయాలి. సేమ్ టైం అమ్మాయి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఈ కేసులో మాత్రం కాంప్రమైజ్ కాకపోతే కనుక సొసైటీకి ఒక రైట్ మెసేజ్ అయితే ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ సార్.